మన మొబైల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే కనుక కొన్ని టిప్స్ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోండి. మన మొబైల్ ఫోన్ 20 to 80% ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే 20 కంటే ఎక్కువ డ్రాప్ అయినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఒక ఇండికేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది స్క్రీన్ పైన. ఛార్జింగ్ లొకేషన్ దగ్గర ఒక ఇండికేషన్ వస్తుంది, బ్యాటరీ లో అని. అది వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా బ్యాటరీ మీద కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుందండి. బ్యాటరీ కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుంది, బ్యాటరీ మీద భారం పడుతుంది. దానివల్ల తొందరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫోన్ కూడా హీట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మన బ్యాటరీ ఏంటంటే లైఫ్ సర్కిల్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే 80% కంటే ఎక్కువగా ఛార్జింగ్ పెట్టి 100 వరకు పెట్టి 80 to 100 వరకు పెడతా ఉంటారు చాలా మంది. 80 20 మనకి 80 ఉంది, ఇంకా 20 కదా 100 పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాగే ఎప్పుడు చేయకండి. 80%కి ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఏదన్నా ప్రయాణాలకి ఎక్కడికైనా ఊరు కట్ట వెళ్తే కనుక పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నార్మల్గానే 80 కంటే 100 పెట్టేసుకోవడం, అవసరం లేకపోయినా ఛార్జింగ్ పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల మన బ్యాటరీ మీద భారం ఎక్కువ పడి లోపల బ్యాటరీ అనేది స్వెల్లింగ్ రావడం కూడా జరుగుతుంది, అంటే పొంగుపడాలు కూడా జరుగుతాయి. ఇంకొకటి మొబైల్ కూడా బాగా హీట్ అవుతూ వస్తుంది. హీట్ కారణం ఏంటంటే చాలా మంది మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం కూడా బ్యాటరీ అనేది పాడవడం. ఏంటంటే రెండు విధాలుగా, అంటే పెడుతున్నాము ఛార్జింగ్ వాడుతున్నాము, రెండు కూడా బ్యాటరీని పాడు చేసే పనులు అనమాట ఇవి. ఇంకోటి ఏంటంటే మనకు అవసరం ఉంటే ఇంటర్నెట్ కానీ జీపీఎస్ కానీ జీపీఎస్ వైఫై ఇలాంటివి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకొని, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది, మనకు ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంటుంది. అనవసరమైన యాప్స్ బ్యాక్గ్రౌండ్ వదిలేసుకోవడం, మన బ్యాక్గ్రౌండ్లో యాప్స్ క్లోజ్ చేయకుండా వదిలేసినా సరే మన యాప్స్ ఆటోమేటిక్గా బ్యాటరీ కన్జ్యూమ్షన్ అనేది జరుగుతుంది. మీకు చూపిస్తాను చూడండి. బ్యాటరీ కన్జ్యూమ్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం వాడినా వాడకపోయినా బ్యాక్గ్రౌండ్ యాప్స్ మాత్రం రన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఏంటంటే చాలా మంది నైట్ టైం ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటూ ఉంటారు, అది చాలా తప్పండి. నైట్ టైం ఛార్జింగ్ పెట్టేసి పడుకోవడం వల్ల బ్యాటరీ కన్జ్యూమ్షన్ అనేది లైఫ్ సర్కిల్ అనేది తగ్గిపోయి బ్యాటరీ స్వెల్లింగ్ వచ్చేయడం, ఛార్జింగ్ ఎక్కువగా ఉండకపోవడం, తొందరగా డిశ్చార్జ్ అయిపోవడం లాంటి కంప్లైంట్ మాత్రం వీటికి కారణాలు అవుతాయి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ నైట్ టైం అసలు పెట్టి వదిలేకండి. మనం అంటే ఉదాహరణ చెప్తున్నాను, దానివల్ల ఏంటంటే మన డిస్ప్లే బ్రైట్నెస్ కానీ ఆటోమేటిక్గా ఇన్బుల్డ్గా కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. దానివల్ల మనకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.